బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నార్కట్పల్లిలో MRO ఆఫీస్ ముందు ఆర్యవైశ్యుల ధర్నా. ముషంపల్లి ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణంలో తనిఖీలు. పెద్ద మొత్తంలో మద్యం కేసులు మాయమైనట్లు గుర్తింపు. యాదాద్రి భువనగిరి జిల్లా విషాదం. రాయగిరి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. నల్లగొండ జిల్లాలో పోషణ అభియాన్ కార్యక్రమం. 20 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు. నెల్లూరు జిల్లాలో రోడ్ల విస్తరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కృష్ణా జిల్లా గుడివాడ గౌరీశంకరపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణంలో భారీగా అవకతవకలు జరిగినట్టు సమాచారం అందడంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. దుకాణంలో పెద్ద మొత్తంలో మద్యం కేసులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని SEB CI నాగమణి తెలిపారు. గుడివాడ పట్టణంలో GRO నెంబర్ 06321కి మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళామండి. మా ముందు AC విజిలెన్స్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కొంత మిస్అప్రేషన్ కేసెస్ తగ్గినట్లుగా గుర్తించారు. దాన్ని బేస్ చేసుకుని మేము నెక్స్ట్ డే 22వ తారీఖున మేము GROకి వెళ్ళటం జరిగింది. అక్కడ మేము చెకింగ్ చేయగా, వెరిఫికేషన్ చేయగా 17,12,12,060 రూపాయలు క్యాష్ వేరియేషన్ వచ్చింది. మొత్తం ఫిజికల్ చేయగా క్యాష్ కౌంటర్లో 7,25,650 రూపాయలు ఉంది. మిగిలిన రిమైనింగ్ విచారణ చేసి ఈరోజు కట్టిస్తాము. వాళ్ళు మా హ్యాండ్ ఓవర్లో తీసుకున్నాము, విచారణ చేస్తున్నాము. 48 అవర్స్లో మేము మొత్తం అందరూ మా దగ్గరే ఉన్నారు, విచారణ చేస్తున్నాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక సూపర్వైజర్, 3 సేల్స్ మ్యాన్స్ తొలగించేస్తాం. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదు. నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో వైశ్య మహిళను అత్యాచారం, హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నార్కట్పల్లిలోని ఆర్యవైశ్యులు MRO ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం MROకు, SIకి నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో రోజురోజుకి మహిళలపై జరుగుతున్న దాడులు, అనైతిక సంఘటనలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి భాస్కర్రావు, భిక్షమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిన్న నల్లగొండ జిల్లా ముషంపల్లిలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో, ఒక ఆర్యవైశ్య మహిళను 2 దుండగులు అతి కిరాతకంగా మానభంగము మరియు హత్య, నగలు దోపిడీ చేసి మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకొని పోలీస్ శాఖ సత్వరమే స్పందించి దోషులను కఠినంగా శిక్షించి అవసరమైతే చట్టపరంగా ఏ రకమైన శిక్షలు వేస్తారో వేయాలని కోరుకుంటూ
ఈ మా ఆర్యవైశ్య నార్కట్పల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎలాంటి జాప్యం జరిగినా మా ఆర్యవైశ్య సంఘం జిల్లా సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము నిర్ణయించుకొని రాస్తారోకాలు కానీ ధర్నాలు కానీ ఇంకా ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ రకంగా ముందుకెళ్ళి వాళ్ళకు న్యాయం జరిగిన దాకా మేము పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఆర్యవైశ్య సోదరిమణి శ్రీమతి ధనలక్ష్మి గారిని అకారణంగా హత్య చేసి నగరం దోచుకొని దుర్మార్గులు ముష్కరులుగా నరహంతకులుగా వాళ్ళు మరి అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినటువంటి విషయం తెలిసి మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. దీనికి మరి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పరంగా ఈ దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని, బహిరంగంగా ఉరిదీయాలని, మరి అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని చెప్పేసి మా నార్కట్పల్లి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన నల్లగొండ జిల్లా మూసంపల్లి గ్రామంలో మా ఆర్యవైశ్య సోదరి ధనలక్ష్మి గారిని అతి కిరాతకంగా అత్యాచారం మర్డర్ చేయడం జరిగింది. వారి మీద ఈరోజు మేము నార్కట్పల్లి మండల ఆర్యవైశ్యం ధర్నాలు ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. దీనిపై ప్రభుత్వం మన నల్లగొండ ఎస్పీ గారు చర్య తీసుకొని నిందితులను బహిరంగంగా ఉరిదీయాలని, ఎన్కౌంటర్ చేయాలని మేము ఆర్యవైశ్య తరపున 2 దేశాల తరపున ఆర్యవైశ్యం మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఇటువంటి జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ప్రతి ఒక్కరిని ఇటువంటి జరగకుండా చూడాలని మేము కోరుచున్నాం. ఇటువంటి నిందితులపై చర్య తీసుకోవాలని, లేని పక్షంలో మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలము ఇంకా ధర్నాలు, రస్తారోకోలు, బందులు చేస్తున్నామని మేము ఈ సందర్భంగా మేము ప్రకటిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో గల రాయగిరి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు గత 2-3 రోజుల క్రితం చెరువులో పడినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోషణ అభియాన్లో భాగస్వాములై శక్తివంతమైన భావితరాలు నిర్మిద్దాం అని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి అన్నారు. పోషణ మాసం సందర్భంగా చింతలపల్లి మండలం గోడుగండ గ్రామంలో సిడిపిఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో 20 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఆమె పండ్లు, పూలు, చీరలతో వారికి ఘనంగా శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహారం తీసుకుంటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు. చిన్న పిల్లలకు సమతుల్య ఆహారం అందించాలని ఆమె కోరారు. పాపకి కూడా వెంటనే పాలు ఇవ్వడం అవన్నీ అందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆడపిల్ల మగపిల్ల అని తేడా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సోమాజిగూడలో కార్యవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాండి రమేష్, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు అహ్మద్, జనరల్ సెక్రటరీ పి నగరాజ్, ఎస్పీసెల్ జి శ్రీనివాస్, బీసీసెల్ ఆనందగౌడ్, మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఫిరోజ్, మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, యూత్ ప్రెసిడెంట్ సాదిక్, సోషల్ మీడియా అజ్జు హాజరయ్యారు. వీరిని టీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సత్కరించారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రత్యేకంగా డివిజన్ కమిటీ, అదేవిధంగా బస్తీ కమిటీలు, దాంతోపాటు అనుబంధ సంస్థలన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేయలేదు. మా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 6 డివిజన్లు ఇంచుమించుగా పూర్తయిపోయాయి. మా గౌరవ మరి కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 30 తారీఖు లోపల అన్నీ సబ్మిట్ చేయమన్నారు. కాబట్టి అన్నీ కూడా
మీరు చూశారు ఈరోజు కార్యకర్తలు ఎంత ఉత్సాహం ఉందో. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి దేశ చరిత్రలో ఎక్కువ లేని విధంగా 60 లక్షల మెంబర్షిప్ ఉంటే రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నేను అనుకుంటాను సుమారు 1,50,000 మెంబర్షిప్ కాబోతుంది. అది దేవుడి దయవల్ల మా కార్యకర్తలు ఈ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఆ పెద్ద సంఖ్యలో ఆ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బండి రమేష్ అన్న గారికి, మా స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్ గారికి, అదేవిధంగా అహ్మద్ గారికి, డివిజన్ అధ్యక్షులకి, కోర్ కమిటీ సభ్యులకి, మరి అనుబంధ సంస్థలు ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఈరోజు ఎస్సీసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ, మైనార్టీసీఎల్ కానీ, సోషల్ మీడియా కానీ, వాణిజ్య మరి సంస్థ కానీ, లేకపోతే కార్మిక విభాగం కానీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరందరికీ తప్పకుండా పార్టీ తరఫున అన్ని రకాలుగా వారికి అండదండగా ఉండి పార్టీ యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలను వారు పాటించుకుంటూ అభివృద్ధితో పాటు పార్టీని బలోపేతం చేయడానికి వారందరూ కూడా దోహదపడతారని వారి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా. నెల్లూరు జిల్లాలో రోడ్ల విస్తరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు వరకు 4 లైన్ల రహదారిని నిర్మాణానికి సంబంధించి NHIA అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు వెళ్ళడానికి విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాని మీద జిల్లా కలెక్టర్ గారు ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి గిరిధర్ రెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు అందరం పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నేను రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు నేషనల్ హైవే అథారిటీకి లెటర్లు కూడా ఇచ్చాం. ఆ రోడ్డుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోండి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈరోజు ఉన్నటువంటి దాంట్లో ఈరోజు అధికారులు కలెక్టర్ గారు పిలిచినప్పుడు వాళ్ళకు 3-4 ఆప్షన్స్ చూపించారు. ఉన్నటువంటి రోడ్డుని వెడల్పు చేయాలంటే కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అది కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకొక రోడ్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆప్షన్ 2 అంటే కాకుపల్లికి బయట నుంచి పొలాల మీదుగా, బ్రహ్మదేవం బయట పొలాల మీదుగా నేరుగా పోర్టు దగ్గరికి గోపాలపురం చేరేటువంటి విధంగా హైవే నుంచి సౌత్ సైడ్కి కొంచెం జరిపి టువర్డ్స్ చెన్నై సైడ్కి జరిపి అక్కడి నుంచి కనెక్టివిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి దాన్ని సూత్రప్రాయంగా కూడా ఈరోజు అందరూ కూడా పాల్గొన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఎక్కడన్నా దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్లు కానీ లేదా ఏదన్నా పశువులు వెళ్ళడానికి, రైతుల పొలాలకు వెళ్ళడానికి క్రాసింగ్స్ అవసరమైనటువంటి దగ్గర అన్ని దగ్గరలో పెట్టమన్నాం. ఒకవేళ ఇంకేదన్నా ఆ ప్రాంత రైతులు కోరుకున్నా సరే అదనంగా వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తాం. అదేవిధంగా భూసేకరణకు సంబంధించి కూడా రైతులకు న్యాయపరమైనటువంటి రేటు ఇవ్వడానికి ఈరోజు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అంగీకరించడం జరిగింది. కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకుని ఒకసారి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆమోదానికి పంపించే ముందే ఒకసారి అవసరమైతే రైతులతో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరితో కూడా ఎంపీ గారు, నేను, రూరల్ ఎమ్మెల్యే గారు కలిసి కూర్చొని మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఎవరికి అసౌకర్యం కలగకుండా ఈరోజు ప్రత్యేకంగా మరొక ప్యారలల్ రోడ్ నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్ట్కి ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా ఇంటర్నల్ కనెక్టెడ్ వస్తే అసలు హైవేకి అన్నిటి కూడా ప్యారలల్ కనెక్టివిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రద్దీ కూడా తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోడ్డు కోసం ఆప్షన్ 2 ఒకటి ఇచ్చారు. దానికి ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. జాతీయ రహదారుల భద్రత కోసం అలాగే ఇక్కడున్న ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కొత్త హైవే ప్రాజెక్ట్స్ మన జిల్లాకి రానున్నాయి. దాంట్లో ముఖ్యమైనది పోర్ట్ మరియు సిబిఐసికి కనెక్టివిటీని పెంచడానికి ఒక 3 రోడ్స్ ఈరోజు శాంక్షన్ చేసడానికి, ఆ రోడ్స్ యొక్క పూర్వాపరాలు పరిశీలించడానికి స్టేక్ హోల్డర్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు పాల్గొని వారి అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్టేక్ హోల్డర్ మీటింగ్లో తక్కువ డిస్ప్లేస్మెంట్తో కూడిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజల యొక్క నివాసాలు కానీ, వారి షాప్స్, ఇటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏవి ఎఫెక్ట్ కాకుండా, అలాగే ఎక్కువ రైతులకు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా రోడ్ అలైన్మెంట్ని ఫైనలైజ్ చేసుకొని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ పోర్ట్కి మరింత
ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగడానికి అవకాశం ఉండేలాగా ఈ రోడ్స్ రూపొందించడం జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని దుబ్బతండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో డోర్నకల్ మండల కోఆర్డినేటర్ మాలోత్ నెహ్రూ నాయక్ ఆదేశాల మేరకు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది మొగ్గు చూపుతారని ఇస్లావత్ అనిల్ అన్నారు. అవి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తా దగ్గర డక్కలి రేణుగుంట పోషప్ప ఆధ్వర్యంలో కిన్నెర స్వాములు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 10,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆదుకొని 12 మెట్ల కిన్నెర స్వాములను గుర్తించి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డక్కిలి జయమ్మ, నర్సింహులు, చెన్నయ్య, కిన్నెర సంఘం పాల్గొన్నారు. పద్నాలుగు మంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దున గల చర్ల మండలంలోని ఎర్రంపాడు, రాళ్లపురం, రామచంద్రాపురం, కిష్టారంపాడు, కొరకట్పాడు గ్రామాలకు చెందిన వీరంతా సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కోసం పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక నిర్బంధాలతో విసుగు చెందడమే కాకుండా నిత్యం భయభ్రాంతులతో ప్రశాంత జీవితాన్ని కోల్పోయిన నేపథ్యంలో వీరంతా ప్రశాంత జీవితం గడపాలని లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ కాన్ఫిడెన్స్ తోటి, ఈ ట్రస్ట్ తోటి అందరూ మిలిషియా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ లోకల్గా పోలీస్ తోటి కాంటాక్ట్ చేసింది. అండ్ దే హ్యావ్ బీన్ కన్విన్స్డ్ దట్ దే షుడ్ నాట్ గో అండ్ జాయిన్ మావోయిస్ట్ పార్టీ. సో ఇన్ దిస్ మావోయిస్ట్ పార్టీ ఈజ్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు బిల్డ్ దేర్ బేస్ in the villages by taking these young youth to attend meetings and then conducting training for them. These people are used by these Maoist party leaders for supply and then doing some menial jobs and then logistic chain. They are not doing any good for these tribal youths. Their development, road work, health, school, education, all has been affected by Maoist party. So they are responsible for not allowing developmental works being carried out by the government in those areas. Even though we have been able to win over the villagers and developmental activity by government is regularly happening. So those who have been seeing this developmental activity being conducted by the government in this area, so they are convinced that it is good that they should join mainstream. They should be taking advantage and benefit of the developmental activities and other schemes of the government. ఇది మావోయిస్ట్ పార్టీకి ఇది మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ వీక్ నడుస్తుంది. 21 నుంచి 27 వరకు వాళ్ళే వేరే వేరే చోట్ల మీటింగ్ పెడతారా, ఊరు వాళ్ళకి అందరికీ బెదిరిస్తారా, చాలామంది మీద వాళ్ళే చెప్పిన ఊరికి ఎవరైనా మీటింగ్ అటెండ్ చేయట్లేదు వాళ్ళ మీద ఇది 1000 రూపీస్ ఫైన్ పెడతారా? వాట్ ఈస్ దిస్ అబౌట్? So are they doing any good to these villagers, tribal villagers? No. They are harassing them. They are forcefully asking them to
attend their meeting. They have lost the ground, they have lost the base, they have lost the support in these areas. Now the tribals of this area are very convinced that government is doing very good work for them. They should not attend their meetings. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తామనే ప్రతిపాదనను విరమించుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున తీవ్ర ప్రజా ఉద్యమం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులను ఉద్దేశించి 4 నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకపోతే ప్రైవేటు పరం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ నష్టాలు ఉన్నదని, దాన్ని లాభాల పాట పట్టించడానికి కొన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సమక్షంలో విస్తృత అధికారుల సమావేశం జరగడం, అందరూ ఆర్టీసీ కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పాల్గొనడం, ఈ సందర్భంగా చర్చల్లో కార్మికులు అందరూ సహకరించకపోతే ప్రైవేట్ పరం చేస్తామని హెచ్చరించడం, ఇది దుర్మార్గమైన చర్యగా సిపిఐ అభిప్రాయపడుతున్నది. నిన్నేమో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4 నెలల దాకా చూసిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ప్రకటించడం, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానంగా సిపిఐ భావిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ను అంగీకరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడేమో అసలు ప్రభుత్వంలో విలీనం చేసుకోకపోవడం, ఇప్పుడేమో మళ్ళీ తిరిగి దాని నమ్మకాన్ని పెడతానడం అయితే ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక తలవంపు అని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది. ఇంకోవైపున ఇంట్లో ఎరుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా ఆర్టీసీని ప్రైవేట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనేమో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకొని వాళ్ళు నడిపిస్తూ ఉంటే మీకేం అడ్డం వచ్చిందని సిపిఐ ప్రశ్నిస్తున్నాం. ఇందులో మీరు కూడా నరేంద్ర మోడీ అడిజాడని నడుస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇంకోవైపు వాళ్ళ ఆర్టీసీ పైన వ్యాట్ ట్యాక్స్ తగ్గించుకుంటే తప్పనిసరిగా ఆర్టీసీ లాభాలకు వస్తుంది. ఇంకోవైపున మన డీజిల్ పెట్రోల్ ధరలు సిలిండర్లు బాగా పెరగడం వల్ల ఇప్పటికే ప్రజలపైన పెనుభారం పడింది. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే మరింత పెద్ద భారమే. అందుకని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం తెలంగాణలో ఓ పెద్ద ఉద్యమం తప్పదని సిపిఐ హెచ్చరిక చేస్తుంది. అందులో అనేక సంవత్సరాలుగా కష్టపడి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా శ్రమ కూర్చి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఆర్టీసీ అనేది ఆసియా ఖండంలోనే ఒక పెద్ద సంస్థగా తీర్చిదిద్దినారు. ఇలాంటి తరుణంలో మళ్ళీ దీన్ని ప్రైవేట్ పరం చేస్తామని గతంలో కూడా చంద్రబాబు పీరియడ్లో ఆర్టీసీని ప్రతి సామాన్యుడికి న్యాయం జరగడం లేదని, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలుగుదేశం సీనియర్ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ అన్నారు. 27వ తేదీ నిర్వహించే అఖిలపక్ష బంద్ను జయప్రదంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లుగా ప్రజలపై పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినా కూడా మిగతా పార్టీలందరూ కూడా కళ్ళు తెరిచినాయి, కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు ఎందుకు తెరిస్తలేవో అర్థం అవ్వట్లేదు. అంటే ఇదేనా కామెడీ షోనా? కామెడీ షోలు వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి, కానీ ఈ రైతుల ధర్నాలు ఇప్పటివరకు కూడా బంద్ కాలేదు. ఈ రాబోయే 27వ తేదీన ఏదైతే ఉన్నదో స్వచ్ఛందంగా చాలామంది రైతులు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి ఈ బంద్కు పిలుపునిచ్చారు. మన హైదరాబాద్ నగరం మహానగరంలో కూడా మా అఖిలపక్ష నాయకులందరూ కూడా ఏకమై ఈ బంద్ని జయప్రదం చేయబోతున్నారు. మీరు కూడా మీ మీడియా ద్వారా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిందిగా కూడా మీరు కోరుకుంటూ ఈ 27వ తేదీన బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క మెసేజ్ని పంపించవలసిందిగా కోరుతున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
జమ్మికుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం సిరిశెట్టి సంతోష్ అనే వ్యక్తి హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందేనని, వెంటనే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని వారు అన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చంద్రమోహన్ డీసీపీ, శ్రీనివాస్ అడిషనల్ డీసీపీ, వెంకటరెడ్డి ఏసీపీ, హుజురాబాద్ కె రామచంద్రరావు సిఐ, టాస్క్ ఫోర్స్ వీరందరినీ సిపి సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ కమిషనరేట్లోని మరియు హుజూరాబాద్ డివిజన్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విలాస్ సాగర్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వరపల్లి శివారులో ఈ నెల ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 12th and 13th, అంటే 12th నైట్ 13th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక దారుణమైన హత్య జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిశెట్టి సంతోష్ సంతుగౌడ్ ఎలియాస్ సంతుగౌడ్ అనే వ్యక్తిని, సుమారు 40 సంవత్సరాల వ్యక్తిని అతి దారుణంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి పారిపోవడం జరిగింది నిందితులు. తర్వాత అది తీవ్ర సంచలనాత్మక విషయంగా మారింది. ఒక పక్క హుజూరాబాద్ ఎలక్షన్స్, ఒక పక్కన మర్డర్ చేసి మళ్ళీ ఆ మర్డర్ తర్వాత కూడా అంత దారుణంగా కాల్చి చంపడం అనేది ఒక సంచలనాత్మక మర్డర్గా మారి మీడియా కూడా దాన్ని విస్తృతంగా రిపోర్ట్ చేయడం జరిగింది. సో పొద్దున్న ఉదయం 7 గంటలు ఆ ప్రాంతంలో జమ్మికుంట ఇన్స్పెక్టర్, మిగతా పోలీసులు అందరూ ఆ రంగంలో దిగారు. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు కాబడింది. నేను, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మరియు టాస్క్ ఫోర్స్, సిసిఎస్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, అట్లాగే ఐటీ, సైబర్ క్రైమ్స్ వీళ్ళందరూ కూడా ఆల్ వింగ్స్ వాళ్ళు రంగంలో దిగి ఇంత సంచలనాత్మకమైన ఈ మర్డర్ని ఛేదించే కార్యక్రమంలో 8 టీములుగా విడిపోయి శాస్త్రీయ ఆధారాలని, సాక్షుల్ని సేకరించడం జరిగింది. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇనీషియల్గానే మనకి ఒక లెవెల్ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయినప్పటికీ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, దాన్ని ధృవీకరించడానికి, వాటిని రూఢి చేయడానికి మా 8 టీములు చాలా తీవ్రంగా శ్రమించడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు మన రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళని నిందితుల్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్నగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. దీంతో అనుమానంగా ఓ వ్యక్తి బైక్పై రావడంతో అతన్ని విచారించారు. అయితే 7 దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని, దొంగిలించిన వస్తువులను ఇతని వద్ద నుండి సేకరించి సీజ్ చేశామని తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 టౌన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రూరల్, మావల సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ ఆపరేటర్. ఎన్ని రోజుల కాలంలో చేసింది సార్ ఇది? ఇతను మొదటి చేసింది మే నుంచి స్టార్ట్ అయ్యింది. సరే వరుసగా బండ్లు కూడా దొంగతనం అవుతున్నాయి సార్. 2 వీలర్స్ చేయలేరు. అయినాయి సార్. ఈ మంత్లో ఒక 4 అయినాయి సార్. బట్టలు పండుగ అవి డ్రగ్స్ చేస్తాం. బంగారం అంతా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నారు సార్. సీజ్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా బంగారం అంతా ఆంధ్రప్రదేశ్ స్టోర్ చేసుకుంటున్నారు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముషంపల్లి ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల్లో తనిఖీలు.
పెద్ద మొత్తంలో మద్యం కేసులు మాయమైనట్లు గుర్తింపు. యాదాద్రి భువనగిరి జిల్లా విషాదం. రాయగిరి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. నల్లగొండ జిల్లాలో పోషణ అభియాన్ కార్యక్రమం. 20 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు. నెల్లూరు జిల్లాలో రోడ్ల విస్తరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.